Hi guys. Why it is important for issuer to tell receiver about potential hazards of work area అని ప్రీవియస్గా ఒక క్వశ్చన్ మనం మాట్లాడుకున్నాం. అంటే ఈ క్వశ్చన్ యొక్క అర్థం ఏంటంటే ఇష్యూర్ రిసీవర్కి ఎందుకు చెప్పాలి, పొటెన్షియల్ హజార్డ్స్ ఉన్నాయా లేవా సైట్లో ఎందుకు చెప్పాలి, ఎందుకు ఇది ఇంపార్టెంట్ అనేసి అడుగుతున్నారు అనమాట. ఆప్షన్స్ చూద్దాం. సో ఆప్షన్స్ మనం చూసుకున్నట్లయితే ద రిసీవర్ డస్ నాట్ రీడ్ ద వర్క్ పర్మిట్. మేబీ రిసీవర్ పర్మిట్ క్లియర్గా చదవలేదేమో అందుకు చెప్పాలి, కాదు. ఆప్షన్ బి చూడండి, ద రిసీవర్ మే నాట్ హ్యావ్ వర్క్డ్ ఇన్ ద ఏరియా బిఫోర్. మేబీ రిసీవర్ ఆ ఏరియాలో పనిచేయలేదేమో, ఫస్ట్ టైం పనిచేస్తున్నట్టున్నాడు, అందుకు చెప్పాలేమో, ఇష్యూర్ చెప్పాలి పొటెన్షియల్ హజార్డ్స్ గురించి. ఎస్, ఆప్షన్ బి అనేది కరెక్ట్ అండి. ఆప్షన్ సి కూడా చూద్దాం, ద రిసీవర్ మస్ట్ రెస్పాండ్ టు ఎమర్జెన్సీస్. రిసీవర్ ఎమర్జెన్సీకి రెస్పాండ్ అవ్వాలి. అసలు దీనికి అండ్ క్వశ్చన్కి సంబంధం లేదు యాక్చువల్గా. నెక్స్ట్ డి చూడండి, ద రిసీవర్ మస్ట్ టేక్ గ్యాస్ టెస్ట్. రిసీవర్ ఎందుకు తీసుకుంటారు గ్యాస్ టెస్ట్? అథరైజ్డ్ గ్యాస్ టెస్టర్ తీసుకుంటారు. సో కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే సంబంధం లేకుండా ఉంటాయండి, మనం ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు ఏది కరెక్ట్ ఆన్సర్ అనేసి. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ మస్ట్ ఇష్యూర్ డూ బిఫోర్ ఇష్యూ ద వర్క్ పర్మిట్. ఇష్యూర్ ఏం చేస్తారు, పర్మిట్ ఇష్యూ చేసే ముందు ఇష్యూర్ ఏం చేస్తారు అనేసి అడుగుతున్నారు. క్వశ్చన్ ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయండి. గెస్ ద కరెక్ట్ ఆప్షన్ అండ్ కామెంట్ బిలో. థ్యాంక్ యూ.